మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకొని కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్‌పై ఉన్న తేమను వాడుకొని కోల్కతాను తక్కువ స్కోర్‌కే పరిమితం చేయవచ్చనే గుజరాత్ వ్యూహాలను కేకేఆర్ ఓపెనర్లు పూర్తిగా తిప్పికొట్టారు. క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. మైదానంలో నలుమూలలా షాట్లు బాదుతూ పరుగుల వరద పారించారు. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ముందు 248 పరుగుల టార్గెట్ నిలిచింది. కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ క్రీజ్లో ఉన్నంతసేపు సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్కును దాటిన అలెన్ మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 10 భారీ సిక్సర్ల సహాయంతో 93 పరుగులు సాధించాడు. 273.53 స్ట్రైక్ రేట్‌తో గుజరాత్ బౌలింగ్ లైనప్‌ను ముక్కలు చేశాడు. సాయి కిషోర్ వేసిన ఓవర్లో 16 పరుగులు రాగా అర్షద్ ఖాన్ ఓవర్లో ఏకంగా 22 పరుగులు పిండుకొని స్టేడియంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అలెన్ ఇన్నింగ్స్ కారణంగా కేకేఆర్ 11 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 138 పరుగులు చేసి భారీ స్కోరుకు పునాది వేసింది. ఫిన్ అలెన్ అవుట్ అయిన తర్వాత కూడా కోల్కతా రన్ రేట్ ఎక్కడా తగ్గలేదు. యువ బ్యాటర్ అంగ్రీష్ రఘువంశీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ముందుకు నడిపించాడు. 44 బంతులు ఎదుర్కొన్న రఘువంశీ 4 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా వచ్చిన కామెరూన్ గ్రీన్ కూడా గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరి ధాటికి కేకేఆర్ రన్ రేట్ 12.35గా నమోదైంది. కేకేఆర్ బ్యాటర్ల దెబ్బకు గుజరాత్ ప్రధాన బౌలర్లు సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 50 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 57 పరుగులు సమర్పించుకున్నాడు. అర్షద్ ఖాన్, సాయి కిషోర్ వంటి బౌలర్లు ఇన్నింగ్స్ వేగాన్ని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.